హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మటన్ బోన్స్ తోటి సూప్ వెరైటీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వింటర్ వచ్చేసింది. ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా ఇలా మటన్ బోన్స్ తోటి సూప్ తయారు చేసుకుని తాగితే చాలా హెల్తీ కూడా. కుక్కర్ తీసుకుని దాంట్లో మటన్ బోన్స్ అన్నీ వేసుకోవాలి. దాంట్లో యాలకులు, దాల్చిన, లవంగాయలు, మిరియాలు, ఉల్లిపాయ, ఉప్పు, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు సిమ్లో కుక్ చేసుకోవాలి. ఎలాంటి సాసెస్ కూడా యాడ్ చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సాసెస్ వేయకపోయినా కానీ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఒక గిన్నెలో జాలి పెట్టి దాంట్లో ఈ లిక్విడ్ కమ్ బోన్స్ వేస్తే బోన్స్ సెపరేట్ అయిపోతాయి. వాటర్ కింద గిన్నెలోకి వచ్చేస్తాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్లో సాల్ట్ అండ్ పెప్పర్ చెక్ చేసుకుని సూప్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇలా చేసుకున్న సూప్ తోటి ఇంకొక 2 వెరైటీస్ కూడా చేసుకుందాము. ఫిల్టర్ చేసిన మటన్ బోన్స్ వాటర్ని స్టవ్ మీద పెట్టి దానిలో 2 స్పూన్స్ రాగి పౌడర్ని కలుపుకోవాలి. రాగి పౌడర్ ఉండలు కట్టకుండా గరిటతోటి బాగా సూప్లో కలిసేట్టుగా కలుపుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న టైంలో కొంచెం పెప్పర్, పించ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనం యాడ్ చేసిన రాగి పౌడర్కి ప్రపోర్షనేట్గా ఈ 2 యాడ్ చేసినట్టు అవుతుంది. వెనిగర్ ప్లేస్లో 1/2 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ చలికాలంలో వేడివేడిగా హెల్తీ సూప్తో పాటు రాగి పౌడర్ కూడా కలుపుతున్నాం కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది. రాగి మాల్ట్ తాగటానికి విసిగిచ్చే పిల్లలకు కూడా ఈ రకంగా సూప్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ఈ రాగి మటన్ బోన్ సూప్ని టేస్ట్ ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయాలో చూద్దాం. ఇలా తయారు చేసి పెట్టుకున్న రాగి మటన్ సూప్లో నార్ ప్యాకెట్ కట్ చేసుకుని దానిలోని పౌడర్ కూడా యాడ్ చేసి 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. రాగితోటి సూప్ ఎలా తయారు చేయాలన్నది ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు దీనిలో లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. సో ఈ సీజన్లో వేడివేడిగా రాగి సూప్ చేసుకుని తాగటం వల్ల కోల్డ్ కాఫ్ నుంచి విముక్తి పొందొచ్చు. అలాగే బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ సూప్లోకి సర్వ్ చేసుకునేప్పుడు కొంచెం బూందీ కానీ మిక్సర్ కానీ యాడ్ చేసుకుని సూప్ తాగారంటే సూపర్గా ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.